హై డేర్స్ ఇప్పుడు చాలామంది ఐపీఎస్కి చెప్పాను కదా, స్పెషల్ కోర్స్ ఉంది కదా, దాంట్లో చాలామంది జాయిన్ అయి ఉంటారు. సరే ఎనీవే ఇలాంటి కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా డీల్ చేస్తూ రావాలి మా రైట్. మొత్తం మీద ఎవరైతే దాంట్లో కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను గూగుల్ మీట్కి సంబంధించి గ్రూప్ తయారు చేస్తున్నాను. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ యాప్లో కూడా లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. ఏది పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత వాటికి ఎక్స్ప్లెనేషన్ రైట్. ఎనీవే ఇప్పుడు ఒకసారి చూడండి మా, ఇక్కడ వెరైటీ క్వశ్చన్ చూడండి. ఇది ఐపీఎస్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ హ్యాడ్ ఏ సమ్ ఆఫ్ మనీ 2/3 of the total money he invested in scheme A for 6 years and rest of the money he invested in scheme B for 2 years. Scheme A offers simple interest, rate of interest 12% per annum, and scheme B offers compound interest. Scheme B compounded annually at the rate of 10% per annum. The total sum obtained 5610 from both the sum. అంటే మొత్తం అమౌంట్ తనకు వచ్చింది 5610. అంటే టోటల్ ఏమవుతుంది, వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ బై హిమ్. ఎస్ సింపుల్ చెప్పాలంటే తెలుగులో క్లియర్గా ఉంది మా. రమేష్ దగ్గర కొంత సొమ్ము ఉందంట, తను ఏం చేసిండు మా, దాంట్లోకి 2/3 వంతే తీసుకుండు, 2/3 తీసుకున్నాడు. 2/3 తీసుకొని సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు రైట్. ఎంత పర్సెంట్కి? 12%కి. ఎన్ని ఇయర్స్కి? 6 ఇయర్స్కి రైట్. ఇక మిగిలింది ఏదైతే ఉందో, ఇక మిగిలిందంటే అది ఆ భాష వేరులేండి, మిగిలిందంటే 1/3 ఉంటుంది. ఇక 2/3 పోయిందంటే ఇక 1/3 కదా, అది మాత్రం ఏం చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి. బట్ 10% 2 ఇయర్స్కే కదా, 10% ఇయర్స్కి. ఈ రెండింటి మొత్తం మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5610 రూపీస్. అయితే తను పెట్టిన మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నాడు. అఫ్కోర్స్ నైస్ క్వశ్చనే, కాకపోతే దీంట్లో 2 మెథడ్స్ ఇక్కడ చెప్తాను. థర్డ్ మెథడ్ మాత్రం నేను మన యాప్ చాట్లో కానీ లేదా లైవ్ వీడియోలో కానీ, లేదంటే మనం ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి దాంట్లో థర్డ్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వరకు అయితే 2 పార్ట్స్ చెప్పగలుగుతాం రైట్. ఫస్ట్ పార్ట్ ఏంది, ఫార్ములా బేస్డ్ ఆప్టిట్యూడ్ 1.0. అంటే ఫార్ములా బేస్డ్ పోవాలి. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములా సబ్సిడీస్ వెళ్ళిపోతుంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది మా PTR/100, కాంపౌండ్ ఇంట్రెస్ట్ P × 1 + R/100 - 1. కాకపోతే దీంట్లో సరే మంచిది మెథడ్ వన్ గో Pలో మొత్తం తీసుకోవద్దు, జస్ట్ 2/3 తీసుకోవాలి. మొత్తం P ఇన్వెస్ట్మెంట్ P అనుకుందాం, దాంట్లో మాత్రం 2/3 మాత్రం ఎవరికి ఇవ్వాలి, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. అంటే 2/3 ఆఫ్ P ఎన్ని ఇయర్స్కి మా, 6 ఇయర్స్కి. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇది PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా రైట్. ఇంకా ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా 1/3 మిగిలింది. మరి 3 పార్ట్స్ 2 పార్ట్స్ పోయింది, ఇంకా 1 పార్ట్ మిగిలింది మా. ఆ 1/3 ఆఫ్ ద పార్ట్ ఎవరికంట, సేమ్ P ఇన్వెస్ట్మెంట్. ఇది మొత్తం దేనికి, కాంపౌండర్స్కి వేయాలి. అప్పుడు కాంపౌండర్స్ ఫార్ములా P × 1 + R/100 -1. అంటే P × 1 + R/100 n-1. కాదు ఇక్కడ 1/3 P ఉంది, ఇప్పుడు R మాత్రంలో, ఇప్పుడు ఇక్కడ 6% కాబట్టి ఇక్కడ వస్తుంది మా 10% కదా, ఈ వాల్యూ 10% వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రం 2 ఇయర్స్ వస్తుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని బాధలు పడితే ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా రైట్. ఈ ఫార్ములా బేస్డ్ ఇది మెథడ్ 1 ఇలా పోవాలి. ఇది దీని మొత్తం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండర్స్ మొత్తం కలిపితే 6 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ కాంపౌండర్స్ మొత్తం కలిపి ఎంత వచ్చింది మా, 5610 ఎంత ఇచ్చాడు అమౌంట్, 5610 ఇచ్చిండు. అంటే అప్పుడు ఇలా తీసుకున్న తర్వాత P వాల్యూ వస్తుంది, 4-5 స్టెప్లు వస్తుందిలేండి. ఇది మెథడ్ 1. మెథడ్ 1 యొక్క కాన్సెప్ట్ ఏంది, దీని యొక్క గొప్పతనం ఏంటంటే హౌ టు కనెక్ట్ టు ద సబ్జెక్ట్. సరే మంచిది. దెన్ వాట్ అబౌట్ మెథడ్ 2? మెథడ్ 2 అంటే కొంచెం ఈజీగా చేయొచ్చు మనం, వెరైటీ ఉంటుందండి కాదు, మన కంఫర్ట్ కోసం. ఇక్కడ రేషియో రెడీ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఈ విధంగా రాస్తే బెటరు. దీనికి కాకుండా ఇంకా మిక్స్డ్ అలిగేషన్ కాన్సెప్ట్ అనేది థర్డ్ మెథడ్, అది నేను తర్వాత చెప్తాను, దేంట్లో యాప్లో చెప్తా రైట్. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ క్లియర్ వినండి ఏంటది, 2/3 బాగా ఆలోచించండి మా. 2/3 1/3 అంటే 2:3 అన్నట్టేగా. 2:3 అంటే లాజికల్గా 2/3 and 1/3 అంట. ఓకే నో ప్రాబ్లం. 2/3 1/3 అంటే 2:1 అన్నట్టే కదా మా లాజికల్గా. అంటే ఈ 2 పార్ట్స్ వాల్యూ, ఇది 1 పార్ట్ వాల్యూ. 2 పార్ట్స్ వాల్యూ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తుండు, 1 పార్ట్ వాల్యూ దేనికి ఇస్తున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు. అప్పుడు మీరేం చేయాలి తెలుసా, వెరైటీ కాన్సెప్ట్. మై ఇంటెన్షన్ 2 పార్ట్స్ 1 పార్ట్ అని ఇబ్బంది పడకుండా సింపుల్గా చెప్పాలంటే 200 + 100 అనుకుందాం. 200 + 100 ఎంత, 300. ఎస్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ నేను ఏమనుకుంటున్నా, జాగ్రత్త వెరీ ఇంపార్టెంట్, 300 అనుకుంటున్నా. ఆ 300లో ఈ 2 పార్ట్స్ అంటే 200 వస్తుంది, దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. 1 పార్ట్ అంటే 100 వస్తుంది, మంచిది. ఈ 200 అనేది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వాలట, 200 సింపుల్ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఎన్ని ఇయర్స్కి, 6 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%. అంటే నా బాధ అంతా ఏంటంటే 2:1 రేషియో ఎలా అమ్మా, 2 పార్ట్స్ 1 పార్ట్ అండ్ 2 + 1 3 పార్ట్స్ అవుతాయి కదా సింపుల్గా. అంటే 2/3 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్, 1/3 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అట్లా సింపుల్గా అర్థమైంది అనుకుంటా. అంటే ఇక్కడ 200 అయితే ఇక్కడ 100 రూపీస్ అవుతుంది. ఈ 200 రూపీస్కి 12% 6 ఇయర్స్ ఇవ్వాలి.
రైట్. బాధ ఏంటంటే 12%, 6 10 12, 6 ఎంత చూసుకోండి, 6 10 60, 6 2 12, అవునా కదా? ఎస్, 6 10 60, 6 2 12 అన్నా. తర్వాత ఏంది 12 6 అందరికి తెలిసి ఉంటుంది కదా 72 అని చెప్పేసి, మంచిది. తర్వాత అదే అది దేని పని చేయాలి, 12% ఒప్పుకుంటా, 72% ఉంది ఒప్పుకుంటా, 6 12 72% వస్తుంది, 100 ఉంటే బాగుండు, కానీ ఇక్కడ 200 కదా, అంటే 200 పైన 72% అంటే 144% అన్నట్టే కదా. అస్సలు కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ 200 సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 100 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మొత్తం కలిపితే 300 ఇచ్చినట్టు. ఈ 200 పైన 12% 6 ఇయర్స్ కౌంట్ చేస్తే 144%. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా, 144%, మంచిది. మరి 100 పైన ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, 100 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎస్ 10%. ఎన్ని ఇయర్స్కి మా, జస్ట్ 2 ఇయర్స్కి. బట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్టా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చెప్పేది షూర్గా. అది మిక్చర్ అలిగేషన్ ఇంకా ఈజీ అవుతుంది మా, ఆ తర్వాత విషయం. రైట్. మళ్ళీ 200కి 6 ఇయర్స్కి 12% 72 వస్తుంది, 200 పైన కౌంట్ చేస్తే 144% వస్తుంది, మంచిది. ఇక్కడ 100కి 2 ఇయర్స్ చొప్పున 10% అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బాగా గుర్తుకుందా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కుంటాం మనం, డైరెక్ట్ 6 12 కౌంట్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, మన 10% అంటే 1 రూపీ ఎక్కువ, అంటే 10 + 10 ఎంత, 20 + 1 రూపీ ఎక్స్ట్రా, 21%. రైట్. కానీ అదృష్టం బాగుంది కాబట్టి 100 రూపీస్ పైన 21% కౌంట్ చేయాలి. 100 రూపీస్ పైన 21% అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది మా, 21 అవుతుంది, మంచిది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 144, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21. ఈ 144 200 పైన 21%, 100 పైన, ఈ మొత్తం కలిపితే తనకు వచ్చిన అమౌంట్ అంత ఇచ్చిండు. మేక్ ఇట్ సింపుల్, మంచిది. 144 + 21 యూనిట్ని యాడ్ చేయాలి. 144 21 అంటే 165 కదా. ఎస్, ఈ రెండింటిని కలిపి వచ్చింది ఏంది, 165 రూపీస్. ఓకే. ఈ 165 రూపీస్ వాల్యూ తను ఎంత ఇచ్చాడు మా, 165 రూపీస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 5610 ఇచ్చిండు. మరి 165 రూపీస్ వాల్యూ 5610 అయితే నాకు కావాల్సింది మొత్తం ఇన్వెస్ట్మెంట్ అడిగింది కదా. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 300 మొత్తం కావాలి. 200 + 100 కలిపి కావాల్సింది. ఎస్, 300 రూపీస్ వాల్యూ ఎంత, ఇదే మీరు వేయాల్సిన స్టెప్. మేక్ ఇట్ సింపుల్. మళ్ళీ ఇక్కడ 2:1 రేషియో ఉంది కాబట్టి 200 100 అనుకుంటే మొత్తం రౌండ్ ఫిగర్గా 300 వస్తుంది. నేను ఫైనల్ కనుక్కోవాల్సింది 300 రూపీస్. రైట్. 200 పైన 12% చొప్పున 6 ఇయర్స్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 144%. మళ్ళీ 100 పైన 2 ఇయర్స్కి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ కాబట్టి 21%. ఇది 144, ఇది 21, మొత్తం 165%. 165% వాల్యూ 5610 ఇచ్చిండు. 300 రూపీస్ వాల్యూ ఎంత, నాకు ఎందుకంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, 300 రూపీస్ వాల్యూ ఎంత. సో సింపుల్గా చెప్పాలంటే ఇంకా 165 రూపీస్ వాల్యూ 5610 అయితే కాబట్టి 300 రూపీస్ వాల్యూ అని అనుకోవాలి. ఇది బేసిక్ ఉండే ఐడియా కదా. కట్ చేద్దాం. ఎట్లా కట్ చేద్దామా, జనరల్గా ఇది 165 అంటే 150కి 10 టైమ్స్ తీసుకుంటే 150 + 15 అంటే ఓకే 15 11 టైమ్స్ కట్ అవుతుంది. 15 10s 150, 15 11s, ఎస్ 15 11s కట్ అవుతుంది. ఇది 15 20 టైమ్స్ కట్ అవుతుంది, మంచిది. ఇంకా 11 టేబుల్ 5610 కట్ చేయాలి. ఇంకా 5 10 కదా లాజికల్లీ. 11 5s, సో లాజికల్గా 10 సరిపోయింది. 5 10 × 20 లాజికల్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, 5 10 × 20 అంటే 10200 సరిపోయింది. సో 10200 ఈజ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ వే ఆఫ్ పర్సెప్షన్ మనకు అలవాటు అయితే సో మనం ఈజీగా డీల్ చేయగలుగుతాం. మళ్ళీ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 300 ఎందుకు తీసుకున్నా, 2 parts 1/3 పార్ట్ అంటే 2/3 పార్ట్ 1/3 పార్ట్ అనేది కాన్సెప్ట్ ఉంది కాబట్టి 2తో 1తో కట్ అవ్వాలంటే మొత్తం 3 తీసుకుంటే అయిపోతుంది. అంటే 300 రూపీస్ తీసుకుంటే ఇది 200 అవుతుంది, 100 అవుతుంది. సో దాంట్లో మేక్ ఇట్ సింపుల్. ఇక 12% 6 ఇయర్స్ కంటే 12 6 అది 200 పైన కౌంట్ చేయాలి కాబట్టి 72 కాస్త 144 అయింది, మంచిది. ఇక్కడ మాత్రం ఎందుకంటే మొత్తం తను ఇచ్చింది 5610 మొత్తం ఇన్వెస్ట్మెంట్ కదా, అంటే మొత్తం ఇంట్రెస్ట్ కదా, అంటే రెండింటి కలిపియాలి. అంటే 144 అని ఎందుకు వచ్చిందంటే 72కి డబుల్ ఇవ్వాల్సిన కారణం ఏంటంటే 200 ఇది ప్లస్ ఇది కలిపితే 165 వచ్చింది. ఆ వాల్యూ తను ఇచ్చాడు 300 రూపీస్ వాల్యూ, మొత్తం కావాలి ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక వే. ఇది కోర్స్ చాలా సింపుల్గా ఉంటుంది, అంటే కంఫర్ట్గానే ఉంటుంది, అందరు ఈజీగా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. వితౌట్ ఫార్మ్ వెళ్ళిపోవచ్చు. దెన్ వాట్ అబౌట్ థర్డ్ వే, అప్ టు 3.0 మెథడ్ 1 1.0 మెథడ్ 2 3.0. మరి 3.0 ఎక్కడ ఉంటుంది, యాప్లో ఉంటుంది, అసలు ఇబ్బంది పడకండి. అట్లా ఇక నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం. ఐబీపీఎస్లో మళ్ళీ చెప్తున్నాను, ఎస్బీఐ అండ్ అంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది, ఆర్బీఐ ఉంటుంది. బ్యాంకింగ్లో ఏ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. దాన్ని బట్టి